వీక్ అంతా సరిగ్గా ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? వీకెండ్ లో మనం గ్రాసరీస్ తెచ్చుకోవడం. మా అథర్వ గారు కూడా షాపింగ్ చేసి అలసిపోయాడు చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం డాడీ ఏమేం సామాన్లు లోపల పెడుతున్నాడు అని కూడా చూస్తున్నాడు. ఆ మిక్సర్ తీసుకొని దానికి మూత పెట్టి ఉయ్యి అని సౌండ్ చేస్తున్నాడు. మేము మోస్ట్లీ ఏం చేసినా ఇలా మేము ముగ్గురం కలిసే చేస్తాము. అథర్వ గారిని కూడా మోస్ట్లీ మేము చేసే పనిలో ఇన్వాల్వ్ చేసుకుంటాము. బికాస్ వీక్ అంతా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మనకి అంత టైం సరిపోదేమో అని అనిపిస్తుంది. బికాస్ ఆఫీస్ వర్క్, ఇంట్లో పనులు. సో మేము ఒకరికొకరం ఇచ్చుకునే టైం చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. హాయ్ గైస్, దిస్ ఇస్ సింధురా తిరుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా. సో ఇవాళ ఈవినింగ్ టైంలో మేము వీకెండ్స్లో ఎలా టైం స్పెండ్ చేస్తాము ఫ్యామిలీ అంతా కలిసి అనేది నేను మీకు చూద్దాము అనుకుంటున్నాను. అంటే టైం స్పెండ్ చేయడం అంటే విల్ డూ సమ్ వర్క్స్. అంటే వీకెండ్లో మనం గ్రాసరీస్ షాపింగ్ అట్లా ఇట్లా చేసుకోవాల్సినవి, ఇంట్లో కూడా చేయాల్సిన వర్క్స్ ఉంటాయి కదా, అవి చేసుకుంటూ కూడా వీ ట్రై టు స్పెండ్ టైం టుగెదర్. అది ఎలా అనేది నేను మీకు చూద్దాము అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేయాలి అంటే నాకు ఫస్ట్ కాఫీ కావాలి అనిపించింది. సో ముందుగా కాఫీ తాగి ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళిపోతాం. వీక్ అంతా సరిగ్గా ఉండాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి? వీకెండ్లో మనం గ్రాసరీస్ తెచ్చుకోవడం. సో మేము కూడా అదే బిలీవ్ చేస్తాము. అందుకే ఇప్పుడు గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కాస్కో అనే స్టోర్కి అయితే వెళ్తున్నాము. ఈ కాస్కో అనే స్టోర్కి ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళడం. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు కూడా కుదిరితే చూపిస్తాను. కమ్ లెట్స్ గో. ఫస్ట్ టైం కదా కాస్కోకి వెళ్ళడం. సో మేము ఆబ్వియస్లీ స్టోర్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో చెక్ చేయడం మర్చిపోయాము. సో మేము క్లోజ్ అవుతుంది అనే టైంలో వెళ్ళాము. అందుకే ఫాస్ట్గా షాపింగ్ చేయాల్సి వచ్చింది. అందుకే నేను అక్కడ వీడియో రికార్డ్ చేయలేదు. సారీ గైస్. మా అథర్వ గారు కూడా షాపింగ్ చేసి అలసిపోయాడు చూడండి. అండ్ అట్ ద సేమ్ టైం డాడీ ఏమేం సామాన్లు లోపల పెడుతున్నాడు అని కూడా చూస్తున్నాడు. ఇక్కడ వెంకట్ కబాబ్స్ చేసుకుందాము అని చికెన్కి అయితే స్కిన్ తీస్తున్నాడు. సో అది తీసే టైంలో మా వాడు చూడండి ఎంత అల్లరి చేశాడు. ఆ మిక్సర్ తీసుకొని దానికి మూత పెట్టి ఉయ్యి అని సౌండ్ చేస్తున్నాడు. ఎందుకంటే మిక్సర్ కూడా అలాగే సౌండ్ చేస్తుంది కాబట్టి. దాంతో వాడు అల్లరి అయిపోయిందా అంటే అప్పుడేనా? అస్సలు అయిపోలేదు. చూడండి ఇంకా ఎంత అల్లరి చేశాడో. ఇంకా మనం ఏం చేయలేం కదా. అందుకే ఇంకా నేను కూడా వాడితో పాటు కాసేపు ఇలా ఆడుకున్నాను. అలా అథర్వ గారితో కాసేపు ఆడుకున్న తర్వాత అథర్వ గారిని పడుకోబెట్టి నేను వెంకట్ ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ క్లాత్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నాము. వీక్ అంతా పీస్ఫుల్గా ఉండడానికి నేను ఫాలో అయ్యే ఇంకొక టిప్ ఏంటి అంటే వీకెండ్లోనే క్లాత్స్ వాష్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి ఎక్కడున్నాయి అక్కడ సార్ట్ అవుట్ చేసి పెట్టుకోవడం. సో దట్ ఇలా చేస్తే ఏమవుతుంది అంటే ఏవి వాష్ చేసిన క్లాత్స్, ఏవి వాష్ చేయని క్లాత్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఆల్సో ఏవి ఐరన్ చేసినవి, ఏవి ఐరన్ చేయాల్సినవి అనేది కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ మేక్స్ లైఫ్ ఈజీ అని నేను బిలీవ్ చేస్తాను. ఆ తర్వాత ఏదైనా మూవీ చూద్దాము అని చెప్పేసి మూవీ నైట్ కోసం కొంచెం ప్రిప్ అయితే చేస్తున్నాను. తెలిసిందే కదా మా ఇద్దరికి మూవీస్ అంటే ఇష్టం. సో ఇద్దరం కలిసి ఏదైనా ఒక మంచి మూవీని సెలెక్ట్ చేసుకొని ఆ మూవీని ఇద్దరం కలిసి చూస్తూ ఎంజాయ్ చేస్తాము. ఇలా ఎవ్రీ వీకెండ్ ఉంటుందా అంటే టు బీ హానెస్ట్ ఇలా మూవీ నైట్కి ప్రిప్ అయితే చేసుకోకపోవచ్చు, కానీ మూవీ అయితే ఇద్దరం కలిసి పక్కా చూస్తాము. మరి మేము మూవీ చూస్తున్నప్పుడు అథర్వ గారిని ఏం చేస్తాము అంటే వాడిని ఇలా సోఫా పైన అయితే పడుకోబెడతాము. అయినో మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే మరి వాడు కింద పడడా అనే కదా. లేదు, మేము అక్కడ దగ్గరలోనే కూర్చుంటాం కాబట్టి వాడిపైన ఒక కన్నేసే ఉంచుతాము.
సో ఇంకా ఏమేమి మూవీస్ వచ్చాయి ఓటీటీకి అని చెక్ చేసి ఆ మూవీస్లో ఏ మూవీ బాగుంది అని రీసెర్చ్ చేసాము. ఆ తర్వాత లేదు ఈ మూవీ అని కాసేపు మేము ఆబ్వియస్లీ ఫైటింగ్ చేసుకుంటాం కదా, కపుల్స్ అన్నప్పుడు ఫైటింగ్ లేకపోతే ఎలా. సో అలా కొంచెం సేపు ఫైటింగ్ చేసుకొని ఫైనలీ ఒక మూవీకి అయితే డిసైడ్ అయ్యాము. ఆ మూవీని పెట్టుకొని ఇలా మేమైతే ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాము. మరి ఫుడ్ ఉండి డ్రింక్ లేకపోతే ఎలా, సో డ్రింక్స్ కూడా తెచ్చేసుకున్నాము. వీకెండ్ కాబట్టి ఎలాగో మార్నింగ్ లేచేది లేదు కాబట్టి వెంకట్ ఈజ్ ఎంజాయింగ్ హిస్ డ్రింక్. సో ఇలా మేము ఏ వర్క్ చేసినా అందరం కలిసి చేసుకుంటూ దాంట్లోనే మేము హ్యాపీనెస్ వెతుక్కుంటూ ఉంటాము. ఫ్యామిలీ టైం అండ్ క్వాలిటీ టైం అంటే ఏదో పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి ఆర్ థియేటర్కి వెళ్ళి మూవీస్ చూస్తున్నప్పుడే కాదు, ఇలా ఇంట్లో ఉండి కూడా మనం మన క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు అని నేను బిలీవ్ చేస్తాను. మరి మీరేమంటారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో గైస్ చూసారు కదా, అదనమాట వీడియో. సో మేమైతే అలా గ్రాసరీ షాపింగ్ వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత వాష్ చేసిన క్లాత్స్ చాలా ఉండే, అవన్నీ ఫోల్డ్ చేసి దాని తర్వాత అలా మూవీ నైట్కి కొంచెం సెటప్ చేసుకొని కాసేపు మూవీ చూసి ఇలా మా టైం అయితే మేము స్పెండ్ చేసాము. మేము మోస్ట్లీ ఏం చేసినా ఇలా మేము ముగ్గురం కలిసే చేస్తాము. ఆ తర్వాత కూడా మోస్ట్లీ మేము చేసే పనిలో ఇన్వాల్వ్ చేసుకుంటాము. బికాస్ వీక్ అంతా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మనకి అంత టైం సరిపోదేమో అని అనిపిస్తుంది. బికాజ్ ఆఫీస్ వర్క్, ఇంట్లో పనులు. సో మేము ఒకరికొకరం ఇచ్చుకునే టైం చాలా తక్కువ అనిపిస్తుంది, అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో దానికోసం మేము ఏం చేస్తాము అంటే వీకెండ్లో మేము మా ముగ్గురు కోసం కుదిరినంత టైం ఇచ్చుకోవడానికి ట్రై చేస్తాము. సో దట్ మాకు కూడా ఏమైనా టెన్షన్స్ ఉన్నా, ప్రెషర్ ఉన్నా అదంతా వెళ్ళిపోతుంది అని. అండ్ మేము ఈ వీకెండ్ 2 days అయితే ఎంత అంటే మా సోల్ సాటిస్ఫై అయ్యేంత టైం స్పెండ్ చేసుకుంటాం ఒకరితో ఒకరం. నాకు ఈ వీకెండ్ అంటే నిజంగా చాలా ఇష్టం. వీక్ అంతా నేను వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బికాజ్ ఇలాంటి మెమరీస్ అన్నీ మేము క్రియేట్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి. అయితే దీంతో మీలో ఎవరైనా రిలేట్ అయితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి. సో ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేద్దాము అనుకుంటున్నాను. మీరు ఎలా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు, ఏదైనా చిన్న కుట్టి స్టోరీ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దట్ మాకు కూడా ఒక మంచి హ్యాపీనెస్, ఒక మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. సో యా, దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు మా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి ఇన్ కేస్ నా కంటెంట్ కనుక మీకు నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.